హాయ్ ఫ్రెండ్స్, ఇదేమిటా మూట దీన్ని వీడియో తీస్తున్నాను అనుకున్నారా? ఇది రైస్ సంచండి, 26 kgs. ఇది 2025లో తీసుకున్నాము, జనవరిలో. ఏమంటే దీనికి పురుగులు వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఎలా చేద్దాము, దీనికి ఏం పౌడర్ కలుపుతానో చూపిస్తాను, అందుకే వీడియో తీస్తున్నాను. ఓపెన్ చేశాను అన్నమాట. చూడండి, లోపలన్నీ నల్ల నల్ల ముక్కు పురుగులు వచ్చినాయి, చిన్నవి. ఇప్పుడు ఈ రైస్ అంతా కింద పోసేసి పౌడర్ కలుపుతాను. రైస్ అంతా పోసేసాను. చూడండి ఎన్ని ముక్కు పురుగులు వచ్చినాయో. అబ్బబ్బా, మేము పౌడర్ కలిపేది మర్చిపోయినాము. అంటే పురుగులు రావులే అన్నట్టు వదిలేసాము. చూసారా, రైస్ అన్నిటికి ఎన్ని నల్ల ముక్కు పురుగులు వచ్చినాయో. ఇప్పుడు కొత్త రైస్ వస్తాయి కదా, కొత్త రైస్ తీసుకుంటాము. మళ్ళీ ఇవి అలాగే ఉంటే వాటికి కూడా వస్తాయి కదా, అందుకే ఇంకా ఈ రైస్కి పౌడర్ కలుపుతున్నాము. మా వారితో పౌడర్ ప్యాకెట్ తెప్పించాను. ఇప్పుడు ఈ పౌడర్ కలుపుతాము. ఈ పౌడర్ రైస్ పౌడర్ అని అడిగితే ఇస్తారంట. అప్పుడే మేము ఈ ప్యాకెట్ వచ్చి క్వింటాలు 100 kgలకి కలపాలని చెప్పారంట. ఆర్పి పౌడర్, బాలాజీ బ్రాండ్ ఆర్పి పౌడర్, ఇంకేమో రాసున్నాయి చూడండి. ఇది ఇప్పుడు తెప్పించాం కదా, 2026 వేశారు డేటు. ఈ పౌడర్ అనమాట. ఇప్పుడు నేను రైస్లో కలుపుతాను, చూసుకోండి. మీకు కూడా రైస్కి పురుగులు వస్తున్నా, లేదంటే కొత్త రైస్ తెచ్చుకున్నా ఇలా పౌడర్ కలుపుకొని పెట్టుకోండి. మేము చేసిన మిస్టేక్ చేయొద్దు మీరు. చూసారా పురుగులు ఎలా ఉన్నాయో. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు పౌడర్ వేస్తాను. ఒక పావు వేసుకుందాం చాలు.